నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగు పడింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, మెరుగైన సాగు అవకాశాలు అందించే లక్ష్యంతో రూపొందించిన నాన్ జిఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఘనంగా ఆవిష్కరించారు. దేశ వ్యవసాయ రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా రైతుకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాణ్యమైన విత్తనం మెరుగైన దిగుబడికి తొలి అడుగు అన్న భావనతో మొక్కజొన్న సాగులో రైతులకు కొత్త అవకాశాలు అందించే దిశగా ఈ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ జరిగింది. వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తూ రైతు ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఆధునిక ఆవిష్కరణలు రైతు ముంగిటకు చేరాలనే లక్ష్యంతో చేపడుతున్న చర్యల్లో భాగంగా నాన్ జిఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. జీఎంసీ కార్యాలయంలోకి ఒక్కసారిగా రంగంలోకి దిగిన 10 మందికి పైగా ఏసీబీ అధికారులు ఇంజనీరింగ్ విభాగంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పలు కీలక రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఏ అంశానికి సంబంధించిన ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఇంజనీరింగ్ విభాగంలో ఏమైనా అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠత నెలకొంది. ఏసీబీ తనిఖీలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరు ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఇక్కడ 2000 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో 2017 నుంచి 25వ సంవత్సరం వరకు జరిగిన కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్లో అవకతవకలు జరిగినాయని మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్, అలాగే డ్రైనేజ్ ఛానల్ వర్క్స్, అలాగే వాటర్ పైప్ లైన్ వర్క్స్, వీటి వాటిలో ఈ కాంట్రాక్టర్స్ ఒరిజినల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ పైన లెస్ పర్సంటేజ్ కోట్ చేశారు. కానీ రికార్డ్స్లో దాన్ని ట్యాంపర్ చేసేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొంతమంది ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రవర్తించారని, దానివల్ల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆర్థిక నష్టం చేకూరిందని ఒక కంప్లైంట్ మీద ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక 156 వర్కుల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయని నిర్ధారణకు వచ్చాము. అయితే ఎంత అమౌంట్ అనేది ఇంకా ఒక్కొక్కటి ఫైలు చూసి చెప్పవలసి వస్తుంది. అది ఈ తనిఖీలు రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. తర్వాత ఎంత అనేది రఫ్గా ఒక ఫిగర్ అరైవ్. ఎన్ని వర్క్స్ సంబంధించి ఏ పరిధిలో సార్? అన్ని గుంటూరు నగర పరిధిలోనే 156 వర్కులు గుంటూరు నగర పరిధిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగినాయి అన్నమాట. మెయిన్ సీసీ రోడ్ వర్క్స్, డ్రైనేజీ కాల్వ వర్క్స్, తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్స్, ఇటువంటి వాటిల్లో.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడడం గొడ్డలి పార్టీ నాయకుల నైజమంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పాలనలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలపై ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకులు అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకుంటే ప్రజలు నష్టపోతారని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకత్వం అవినీతికి పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని గల్లా మాధవి వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల తీర్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పారదర్శక పాలన, జవాబుదారీతనం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నాయకుడి దగ్గరైనా కూడా జరగని అక్రమాలు కానివ్వండి లేవు. అదే కోణంలోకి మరి మనం ఎప్పటి నుంచో ఈ లిక్కర్ స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో, వారి పరిపాలనలో సాగిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ పట్ల వాళ్ళు తీసుకున్న విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ వాళ్ళ ఏకపక్ష ధోరణి, ఒక మోనార్కిజం ఎలా అయితే వాళ్ళు చూపించారో దాని తాలూకు పరిణామాల తర్వాత ఎలా చోటు చేసుకున్నాయో, వాటి మీద వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు మనం చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మరి సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో ఆయన తీసుకున్న ఈ మంత్రిత్వ శాఖలో ప్రతిదీ ఒక కుంభకోణమే, ప్రతిదీ ఒక స్కామే. పేదలకు పంపించాల్సిన బియ్యం దగ్గర నుంచి, మరి రైతులకు అందించాల్సిన సంక్షేమం దగ్గర నుంచి, ఆఖరికి లిక్కర్ దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మనకి ప్రావీణ్యం మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కారుమూరి నాగేశ్వరరావు గారు యొక్క ఈ విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. కానీ నిన్న మొన్నటి దాకా కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఈ లిక్కర్ పట్ల జరిగిన అవకతవకల గురించి మాట్లాడినా, మనకి జూలైలో ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న స్టాండ్ గురించి మాట్లాడినా, ఈరోజు అన్నిటికీ ఒక తెర దించుతూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలోనే అత్యున్నత విభాగం, ఇది నేర దర్యాప్తులో అత్యున్నత విభాగమైన ఈడీ నిన్న నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరింత బలమైన స్థానం కల్పించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. బీసీ వర్గాల సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. బీసీల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పార్టీ పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలను మరింత సంఘటితం చేసి వారి సమస్యలను ప్రజావేదికలపై బలంగా వినిపించేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. బీసీలకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందనే సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ ముఖ్య నాయకుల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లాలో వెలుగోడు రిజర్వాయర్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాల్లో కీలకంగా ఉన్న వెలుగోడు రిజర్వాయర్ పరిస్థితిని వైఎస్ఆర్సీపీకి చెందిన రాయలసీమ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్లలో నీటి పరిస్థితి, సాగునీటి అవసరాలు, ప్రాజెక్టు నిర్వహణపై వివరాలు తెలుసుకున్న నాయకులు రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలుగోడు రిజర్వాయర్ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటి అవసరాలు కూడా తీరుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నీళ్లు ఏప్రిల్ మార్చి వరకు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదని జీవో ఇచ్చి మొత్తం తర్వాత కిందికి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకు రాయలసీమకు అన్యాయం జరిగింది. అందుకే రాయలసీమ రైతులందరినీ కూడా మీరు చైతన్యవంతులు కావాల్సిందే. ఎన్ని మేము ఉద్యమాలు చేసినా, మేము ఏం మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం మీరు ముందుకు రాకుండా మేమైతే ఏదైతే ఉద్యమాలు కానీ లేకుంటే ఇట్లా మేము చేస్తామో ధర్నాలు కానీ ఇట్లా మనము సందర్శనలు కానీ చూస్తే మీరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా రాకపోతే మీరు రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళు, దాంతోపాటు మీ పిల్లలు కూడా రేపు రాబోయే కాలంలో మనకు నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన హక్కును రాయలసీమకి ఏదైతే మనకి ఎస్ఆర్బీసీ నుంచి మనకు 19 టీఎంసీలు నీళ్ళు రావాల్సిన పరిస్థితి ఉండేదాన్ని మనం ఖచ్చితంగా మనకి ఏదో అష్యూర్డ్ వాటర్ ఏదుందో ఖచ్చితంగా ఆ నీళ్లు రావడానికి మనం అందరం కూడా మనం రాయలసీమ ప్రాంత రైతులందరూ కూడా దీనికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. గుంటూరులో బాజీ బాబా వలి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేయలేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారాం స్పష్టం చేశారు. బాజీ బాబా వలి ఘటనకు సంబంధించి ఇప్పటికే కొత్తపేట, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివాహం, నిశ్చితార్థానికి సంబంధించిన వివాదం, కట్నం డిమాండ్, మరో మహిళతో సంబంధం వంటి అంశాలపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అయితే బాజీ బాబా వలి తల్లి ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతోనే ఆ అంశంలో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించి డిఫమేషన్ కేసు వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో బాజీ బాబా వలి కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలపై కూడా కోర్టు ద్వారా విచారణ కోరవచ్చని సూచించారు. ఒక 5 లక్షల రూపాయలు కట్నంగా అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ 5 లక్షలతో అతను బీబీ ఫ్యాషన్స్ అనే ఒక బట్టలు షోరూమ్ ఒకటి పెట్టాడు గుంటూరులో. ఆ షాపులో పనిచేస్తున్న భవానీ అని ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడుపుతున్నాడు. ఆ విషయం తెలుసుకొని ఖదీజా బేగం వాళ్ళ ఫ్యామిలీ ఆ షాపు వద్దకు వెళ్ళి అడిగారు. అడిగితే మాట పెరిగి గొడవ పడ్డారు. ఈ ఇష్యూలో ఖదీజా బేగం తల్లి కట్నం తిరిగి మాకు ఇచ్చేమనేసి ప్రెజర్ చేస్తే వాళ్ళు ఈ వరుడు వాళ్ళు ఇవ్వలేదు, ఈ బాబావల్లి వాళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వలేదు. అయితే ఈ డబ్బులు ఇవ్వకుండా మా మీద అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారని ఖదీజా బేగం తల్లి నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. అలాగే అక్కడ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ బాబావల్లి వాళ్ళ తాలూకా వాళ్ళ మదర్ వాళ్ళు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ 2 కేసులు రిజిస్టర్ అయినాయి కొత్తపేట పోలీస్ స్టేషన్లో. ఖదీజా బేగం తల్లి ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది. బాబావల్లి వాళ్ళు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఈ 2 కంప్లైంట్ల మీద కూడా త్వరలో ఛార్జ్ షీట్ కూడా వేస్తారు. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా ఛార్జ్ షీట్ వేస్తారు. 3 కేసులు రిజిస్టర్ అయినాయి వీళ్ళ ఈ ఇష్యూలో. ఆ అమ్మాయి పెళ్లి కూతురు పురుగుల మందు తాగి నిద్రమాత్రలు మింగి మోసం చేశారని బాధతో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. తిరిగి రికవర్ అయ్యింది, అమ్మాయి వచ్చేసింది. తర్వాత ఈ బాబావల్లి కూడా మొన్న ఈ నిద్రమాత్రలు ఏవో తీసుకొని హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఈ బాజీ బాబా వాళ్ళ మదరు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడానికి సంబంధించి ఎటువంటి కాగ్నిజెన్స్ లేదు కనుక కేసు
కట్టలేదు. నాదెండ్ల మండలం సాతులూరులో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనపై దృష్టి సారిస్తూ 25 లక్షల జిల్లా పరిషత్ నిధులతో నిర్మించనున్న డ్రైన్లకు ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని ప్రత్తిపాటి తెలిపారు. నాయకులు కార్యకర్తలు నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. టీడీపీ సిద్ధాంతాలు, విధానాలు, పాలనా సంస్కరణలు జాతీయ రాజకీయాలకు సైతం ప్రామాణికాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ శ్రేణులను ప్రజలతో మరింత మమేకం చేసే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి టీడీపీ బాటలు వేసిందని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శి భీమిని అంకారావును పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారంతో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఐనవోలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అంకారావు కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను విన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ గ్రామానికి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి భయాందోళనకు గురి చేశారని, అంకారావు కోసం గ్రామంలో పోలీసులు గాలింపు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అంకారావు చేసిన తప్పేంటి, ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఐనవోలు సీఐతో మాట్లాడి భీమిని అంకారావును అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే సోషల్ మీడియాకు సంబంధించిన అంశం కారణంగానే భీమిని అంకారావును అరెస్టు చేసినట్లు సీఐ మాజీ ఎమ్మెల్యేకు వివరించినట్లు సమాచారం. పొలంలోంచి డైరెక్ట్గా పొలంలో పని చేస్తుంటే పిలిచారు. పిలిస్తే ఆదాన వచ్చినండి ఇంట్లో మేము అదిరిపోతామని ఇంట్లోకి రాకుండా నేనే వస్తున్నా రోడ్డు కానీ చూడలేదండి, మాకు తెలియదు అసలు. పోలీసులే ఫోన్ చేశారు, ఊరంతా తిరిగారు పోలీసులు. అంకారా గారు ఇల్లాడు, అంకారా ఇల్లాడు, పోలీసులే తిరిగారా? కారు వేసుకొని వాళ్ళే తిరుగుతున్నారు. మాకైతే తెలియదు. ఇంటికి వస్తే మేము అదిరిపోతామని ఆ అబ్బాయి ఇంక వాళ్ళ కాడికే పోయింది. పోయాక ఇంటికి మనిషిని పంపారు. మన వాళ్ళు అదిరిపోయి ఏడుతున్నామని ఏంది రాలేదని ఇంటికి పంపారు. రాష్ట్రంలో జగన్, లోకేష్ ల అండతో ప్రైవేట్ సంస్థలు చట్ట విరుద్ధంగా మైనింగ్ సుంకాల పేరుతో అక్రమ వసూలు చేస్తున్నాయని ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చట్టం పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో జగన్ తన పార్టీ నేతలకు చెందిన ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ పన్నులు వసూలు చేసే కాంట్రాక్టులను కట్టబెడితే మైనింగ్ లో ప్రైవేట్ వసూళ్ల విధానాన్ని తొలగిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్నారని దుయ్యబట్టారు. వసూళ్ల కాంట్రాక్ట్ పొందిన ఏఎంఆర్ లాంటి సంస్థలు మైనింగ్ సంస్థల నుండి సామాన్య రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయని ఏబి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు అతి తక్కువకు దక్కించుకున్న సంస్థలు రెండింతలు లాభాలు ఆర్జిస్తూ ప్రభుత్వానికి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ దోపిడీని అరికట్టాలి, ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ పోస్టులను మొత్తం తీసేయాలి. చెక్ పోస్టులు ఏమన్నా మైన్లు బయట పెట్టుకొని రసీదులు చెక్ చేసే చెక్ పోస్టు అసలు ఈ దందా చెక్ పోస్టులు ఎట్లయ్యాయి? 10G రూల్స్ ప్రకారం మీరు ఎవరు ఒక్క పైసా కట్టన వస్తుంది. మీకు ఇంకో వింత విషయం కూడా చెప్తాను. నేనేమి చట్ట వ్యతిరేక పనులు చేయమని ప్రోత్సహిస్తాను. మీరు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసినా కూడా వాళ్ళకి మీకు ఆపే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మైన్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చట్ట వ్యతిరేకంగా కొంత ఖనిజం రవాణా చేస్తుంటే రిపోర్ట్ చేసే హక్కు ఉంది, కానీ వీళ్ళకి ఆపి డబ్బులు వసూలు చేసే హక్కు లేదు. కాబట్టి మేము ప్రజలకు పిలిపించేది, మీ శాయశక్తిలో పోరాటం చేయండి. మీకు సహాయం కావాలంటే మేమందరం మీకు అండగా ఉంటాం. నెంబర్ కూడా పెట్టాం. ఎవరన్నా మిమ్మల్ని రోడ్డు మీద ఆపి మైనింగ్కి సంబంధించిన బిల్లు కట్టాలి అని వేధిస్తారు,
మీరు మీ గ్రామ ప్రజలు కలిసి ఎదుర్కోవాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, వాళ్ళు పోలీసులు పంపుతారు. పోలీసులు కూడా సహకరించకుండా వ్యవస్థ మొత్తం విఫలమైన పక్షంలో సంతోషంగా మేము మీకు అండగా ఉంటాం, మీ గ్రామానికి వస్తాం, అందరం కలిసి పోరాడదాం, చట్టబద్ధంగానే పోరాడడం, చట్టానికి లోబడే పోరాడడం, శాంతియుతంగానే పోరాడడం. కానీ పోరాడాల్సిన అవసరం ఉంది. చైతన్యం లేకపోతే సమాజంలో మార్పు రాదు. ఇట్లాంటి దొరుకుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు జేఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్ కి అంటే ఒక లేఅవుట్ లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలానికి చెందిన కొబ్బరి వలుపు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. కొబ్బరి వలుపు కార్మికుల సంఘం అధ్యక్షుడు కడలి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు. మండలంలోని 11 సంఘాల్లో సుమారు 4,000 మంది వలుపు కార్మికులు ఉన్నారని శ్రీ వినాయక వలుపు కార్మిక సంఘం అధ్యక్షుడు నెదునూరి లవరాజు తెలిపారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆగస్టు 14న కొబ్బరి వ్యాపారుల సంఘంతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే ఈసారి ఆగస్టు 16న జరిగిన సమావేశంలో తమ శ్రమకు తగ్గ రేటు ఇవ్వకుండా 2-3 దఫాలుగా రేట్లు పెంచుతామని వ్యాపారులు చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగస్టు 15 నుంచి పనులు నిలిపివేసి నిరసనకు దిగామని, ఇప్పటికే 12 రోజులు గడిచిన వ్యాపారులు చర్చలకు ముందుకు రాలేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. నా పేరు దాకరం సత్యప్రకాష్ అండి. నేను కొబ్బరి కార్మిక యూనియన్ ప్రెసిడెంట్ అండి. మాకు ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి రేట్లు పెంచుతారు. అదేవిధంగా ఆగస్టు 14కి రమ్మన్నారు, 15 వెళ్ళాం. ఆరికి మాకు ఏమీ రేట్లు తెగలేదు. తెగకపోతే ఇదే చేస్తుంటే మేము పెంచం, ఉల్తే వాళ్ళని లేకపోతే లేదు అని కరాఖండిగా యాజమాన్యం చెప్పిందండి. నాకు చేసేది లేక కలెక్టర్ గారిని లాభాలను సంప్రదిద్దామని నిర్ణయం తీసుకుని వచ్చామండి. ఈ వేళకు సుమారు 12 రోజులు 14 రోజులు అయింది. ఏ విధంగా పిలుపు మాకు రాలేదు. కాబట్టి మేము ఉద్యమం చేయటానికి మా భార్య బిడ్డలతో పిల్లలతో సహా రోడ్డు మీద కూర్చుని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము వలుపు కార్మికులు అయినవేలు మండలంలో సుమారు మాకు 3,000 నుంచి 4,000 మంది కార్మికులంతా ఉంటాం. అదే కొబ్బరి వలుపు మీద జీవనం సాగిస్తూ ఉంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఒప్పందం జరుగుతుంది. సావుకారులకి మాకు మధ్య, యాజమాన్యానికి మాకు మధ్య. అది కొంత కారణాల వల్ల వాళ్ళు ఒక రేట్ అయితే మా రేటుకి మాకు అంగీకరించలేదు. మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. దాన్ని వెంటనే కూడా స్పందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న మండలాలన్నీ కూడా కొబ్బరి వలుపు మీద బతికే కార్మికులందరికీ కూడా అన్ని మండలాలకు కూడా రేట్లు పెరిగినాయి. మా 8,000 మండలం రేట్లకు వచ్చేసరికి మమ్మల్ని బాగా కింద స్థాయిలోనే పనిచేయమంటా ఉన్నారు. అది ఎంతవరకు సబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మొన్న ఆగస్టు 14వ తారీఖున ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు ఒప్పందం జరిగితే ఆ ఒప్పందంలో ఆగస్టు 14వ తారీఖున మాకు చర్చలో కూర్చున్నప్పుడు మా గారికి కూడా తెగలేదు. తెగపోవడానికి కారణం వల్ల మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి కలెక్టర్ ఆఫీసులో మేము మా బాధలు సాధలు కూడా వినిపించుకుంటున్నాం. మా యొక్క ఇబ్బందులన్నీ కూడా కలెక్టర్ గారు అర్థం చేసుకుని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా భీమారం ఎర్రగట్టు గుట్టలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో
ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కళాశాల మేనేజింగ్ ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మంచి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని పేర్కొన్నారు. కళాశాల 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి రాజమల్లన్న మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నత ర్యాంకులు సాధించేలా ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ చేస్తున్న కృషిని అభినందించారు. నీట్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించేలా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంటుంది. ఫ్రెషర్స్ వస్తూనే ఉంటాంటారు, వాళ్ళకు సెకండ్ ఇయర్ పిల్లలు స్వాగతం పలుకుతూనే ఉంటాంటారు. ఈ ప్రోగ్రాం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక పండుగ లాంటి వాతావరణం. మా కళాశాల ఎస్టాబ్లిష్మెంట్ చేసి 14 సంవత్సరాలు అవుతున్నది. ఆ 14 సంవత్సరాల కాంచెలి అంచెలంచెలుగా ఎదిగి సాధారణ విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి, అదేవిధంగా బిలో మిడిల్ క్లాస్ పిల్లలకి చాలా ఉన్నతమైన విద్యను కల్పిస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ ఎన్ఆర్ఐ కళాశాల అనేది సంవత్సరానికి ర్యాంకుల శాతం పెంచుకుంటూ ఐఐటి, జేఈ, నీట్, ఎప్సెట్ ర్యాంకులలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా విద్యార్థులందరికీ మరియు మిగతా పిల్లలందరికీ మార్గదర్శకంగా నిలబడుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే చాలా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినటువంటి పిల్లలకి ఐఐటి, జేఈ ర్యాంకులు సాధించడం అనేటువంటిది మా ప్రత్యేకత చెప్తున్నాము. నీట్ అదేవిధంగా ఎప్సెట్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నారు. ఈ విధంగా 14 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కళాశాల నడుపుతున్నందుకు మాకు ఒక ఆనందం ఉంది, ఒక రకమైనటువంటి బాధ్యత కూడా పెరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా వెల్కమ్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ ఇక్కడికి చాలామంది ర్యాంకులు ఉన్నటువంటి 468కి 470 మార్కులకు గాను 468 మార్కులు మా పిల్లలు సాధించిళ్ళు. అదేవిధంగా 440 మార్కులకు గాను 437 మార్కులు బైపీసీలో, 470 మార్కులు 468 మార్క్స్ ఎంపీసీలో, 500 మార్క్స్కి 489 మార్క్స్ సిఈసిలో ప్రథమస్థాయి ర్యాంకు సాధించి, అదేవిధంగా 1000 మార్కులకు గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు 1000 మార్కులకు గాను 992, అదేవిధంగా 991, 93, 94 మార్కులు సాధించి 1000 మార్కులకు గాను సాధించినటువంటి పిల్లలందరూ మా కళాశాలలో ఉన్నందుకు మేము మా లెక్చరర్స్, అధ్యాపక మిత్ర బృందాన్ని అందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలాంటి ర్యాంకులు సాధించాలని, ఇలాంటి వారు వచ్చే విధంగా మా లెక్చరర్స్ అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా కళాశాల యాజమాన్యం చైర్మన్ శోభారెడ్డి మేడం, ట్రెజరర్ గట్టయ్య సార్, అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ దేవేందర్ సార్, అదేవిధంగా మౌనికారెడ్డి మేడం, వీళ్ళందరితో కలిపి మేము కళాశాల నడుపుతున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. అందరికీ మార్గదర్శకంగా నడుపుతూ 14 సంవత్సరాల కాలంలో కళాశాలను అంచెలంచెలుగా ఎదుగుతూ మరి అన్ని స్థాయిలలో ర్యాంకులను సాధిస్తూ విద్యార్థులకు కూడా తక్కువ ఫీజులతోటి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మునుముందు కూడా ఈ ప్రోగ్రాం అన్ని కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. మీ జక్కుల రాజు యాదవ్, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ కరెస్పాండెంట్. వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. హనుమకొండ గోకుల్ నగర్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, సిబ్బంది వివరాలు ఏమిటనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, పప్పు దినుసులు, గుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసిన కలెక్టర్ భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఈ రోజు ఏం టిఫిన్ పెట్టారు, రుచిగా ఉందా అంటూ ఆరా తీశారు.
దగ్గర కొంచెం పిల్లలు నాకు ఎక్కువ ఉంటారు, బాగుంటారు. ఇద్దరే ఉన్నారు, ముందు రిటైర్ టాయిలెట్ క్లీనింగ్ అంతా కోసం ఎవరు వస్తారు? ప్రైవేట్ బయట నుంచి టోటల్ ఎంత మంది వస్తారు? లైక్ ఇద్దరే మనకు రెగ్యులర్ కుక్ అంతే, ఇద్దరే. క్లీనింగ్ కోసం క్లీనింగ్ పే చేయాలి ఎక్స్ట్రా చెప్పాలి కాబట్టి. హాస్టల్లో ఇట్లా డ్రింకింగ్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా చేయరు. డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. మన దగ్గర ఏం లేదు. 6:30 ఏంటంటే బయటకు వెళ్ళారు మేడం. కదా మాక్సిమం అంతా ఆదిలాబాద్ అందులో నిర్భరాలు కూడా ఉన్నారా ఇక్కడ? చాలా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ మాక్సిమం అందరూ గవర్నమెంట్ కాలేజెస్లో ఇంతకుముందు లాస్ట్ టైం అంతా ఫ్రీ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.